హలో పిల్లలు, నేను మీ నేస్తం. ఇవాళ మనం ఒక మంచి కథ చెప్పుకుందామా? ద కథ పేరు ద డాగ్ అండ్ ద షాడో. వన్ డే ఏ డాగ్ ఫౌండ్ ఏ పీస్ ఆఫ్ మీట్. ఒకరోజు డాగ్కి ఒక మటన్ పీస్ దొరికింది అండ్ వాస్ క్యారింగ్ ఇట్ హోమ్. అది వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇన్ ఇట్స్ మౌత్ టు ఈట్. అది నోట్లో పెట్టుకొని తినడానికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. ఆన్ ఇట్స్ వే హోమ్ ఇట్ హ్యాడ్ టు క్రాస్ ఏ రన్నింగ్ క్రీక్. అది ఇంటికి వెళ్ళే దారిలో అది ఒక నదిని దాటాలి. యాజ్ ఇట్ క్రాస్డ్ ఇట్ లుక్డ్ డౌన్ ఇన్ ద వాటర్. క్రాస్ చేసేటప్పుడు అది కిందకి చూసింది, వాటర్లోకి. అండ్ ఇట్ సా ఇట్స్ ఓన్ షాడో ఇన్ ద వాటర్. దాని నీడని అదే చూసుకుంది వాటర్లో. ఇట్ థాట్ ద షాడో వాజ్ అనదర్ డాగ్. అది అనుకున్నది ఆ షాడో ఇంకొక డాగ్ ఏమో. విత్ అనదర్ స్లైస్ ఆఫ్ మీట్. ఇంకొక స్లైస్ ఆఫ్ మటన్ ముక్కని నోట్లో పెట్టుకున్నదేమో అని అనుకుంది. ఇట్ మేడ్ అప్ ఇట్స్ మైండ్ టు హ్యావ్ దట్ సెకండ్ పీస్ ఆఫ్ మీట్. అది అనుకున్నది డాగ్, ఆ సెకండ్ ముక్క కూడా నాకే కావాలి అని అనుకున్నది. సో ఇట్ స్టార్టెడ్ టు హిట్ ద షాడో విత్ ఇట్స్ మౌత్. ఆ డాగ్ అనుకున్నది ఆ షాడోని నేను నా నోట్తో కొడతాను అని చెప్పి డాగ్ అనుకుంది. బట్ యాజ్ ఇట్ ఓపెన్డ్ ఇట్స్ మౌత్, ఎప్పుడైతే అది నోరు ఇలా ఓపెన్ చేసిందో, బట్ యాజ్ ఇట్ ఓపెన్డ్ ఇట్స్ మౌత్ ద పీస్ ఆఫ్ మీట్ ఫెల్. ఎప్పుడైతే అది నోరు ఓపెన్ చేసిందో నోట్లో ఉన్న మీట్ ముక్క కింద పడిపోయింది ఇన్ టు ద వాటర్ అండ్ వాజ్ నెవర్ సీన్ మోర్. వాటర్లో పడిపోయిన మీట్ ముక్క మళ్ళీ కనిపించలేదు. ద డాగ్ వెంట్ హోమ్ సాడ్లీ విత్ నో ఫుడ్ టు ఈట్. ఆ డాగ్ సాడ్గా ఇంటికి వెళ్ళింది. ఫుడ్ లేదు, ఏం లేదు దానికి తినడానికి. మోరల్ ఆఫ్ ద స్టోరీ, డోంట్ బీ గ్రీడీ. థ్యాంక్ యూ నేస్తం.